అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో ఉన్న గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ భీమేశ్వరాలయం పంచారామాల్లో ఒకటి. ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసమని స్కంద పురాణంలో వివరించబడింది. ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు కూడా భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయం శివక్షేత్రంగాను శక్తి కేంద్రంగాను ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఈ ఆలయంలోని మూల విరాట్ని భీమేశ్వర స్వామి అని పిలుస్తారు. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని కూడా ఆయనే నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు దేవాలయాలు ఒకే రీతిగా ఉండడమే కాక రెండింటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా ఉంటుంది. ద్రాక్షారామం ఆలయ గర్భగుడిలో 14 అడుగుల శుద్ధ స్ఫటికాకార శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచే ఏర్పడిందని కొందరి భావన. ఈ త్రిలింగం అనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన 2 క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా మరొకటి శ్రీశైలం. శిల్ప కళాభిరామమై శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతోంది. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ఇక్కడ స్వామివారిని అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువల్లే ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహించే గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శివుడిని అభిషేకించి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు.